అన్నీ ఆప్టిమైజ్ చేయడం అండి. హౌ టు ఆప్టిమైజ్ ద ఆర్టికల్ టైటిల్. Optimizing. Using like yeah, it's optimizing means it's length the characters 50 to 60, and it creates links and descriptive title tags. ఆ ఆర్టికల్ టైటిల్ ఒకసారి మళ్ళీ క్లియర్‌గా ఒకసారి చెప్పండి క్లారిటీగా. Article title means అదే ఏమో ఒకసారి చెప్పండి. yeah, article title is the length characters is 50 to 60. And it's create unique and descriptive title tags like primary. ఫస్ట్ ఎట్లా ఆప్టిమైజ్ చేస్తామంటే we optimize the article title. Length should be 50 to 60 characters and we add the primary keyword in the starting of the title. These two. Add the primary. We adding the primary keyword in the starting of the article title. Keyword in the article. Okay. Article title. Okay. Article title లో ఫస్ట్ ప్రైమరీ కీవర్డ్ ఉంటుంది. ఓకే అండి. ఇవాళ కొంచెం ఏం ప్రిపేర్ అయినట్లేదు. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి. Yes, madam. దివ్య గారు, హలో దివ్య గారు వినిపిస్తుందా? హలో మేడం వినిపిస్తుందా? ఓకే, ప్రిపేర్ అయ్యారా అండి? ఏం ప్రిపేర్ కొంచెం హెల్త్ బాగాలేదు మేడం. అది ఓకే కొంచెం రేపు ఆల్మోస్ట్ అంటే మనకి సాటర్డే సండే వస్తాయి కదా, ఈ 2 డేస్లో మొత్తం కంప్లీట్ చేసుకోండి ఏదో ఒక టైంలో మీకు. ఎందుకంటే టాపిక్స్ పెరిగే కొంది మనకి సబ్జెక్ట్ మిగిలిపోతుంది. మళ్ళీ ఇవన్నీ ఒకసారి ప్రిపేర్ అవ్వాలంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఏ రోజు క్లియర్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఎస్ మేడం, ఇది నేను కొంచెం ఇది మటుకి టేబుల్ ఫార్మాట్ అది చెక్ చేశాను మేడం. అది కొంచెం కొంతవరకు చేశాను. ఆడిట్ చేయడం సరిగ్గా అర్థం కానట్టు ఉంది మేడం. కొంతవరకు చేశాను వర్క్. చాట్‌జీపీటీలోనా లేకపోతే మేడం ఎక్సెల్ షీట్లో మేడం. ఎక్సెల్ షీట్లోనే మీరు తీసిన డేటా అనేది టూల్స్ని యూజ్ చేసి తీసారా, చాట్‌జీపీటీ యూజ్ చేసి తీసారా? చాట్‌జీపీటీ టూల్స్ని యూజ్ చేసే చేశాను. ఇండస్ట్రీ ఆఫరింగ్ ఇమీడియట్లీ క్లియర్, మెయిన్ నావిగేషన్, సిటీఏ ఎవరి పేజ్ అవి చేశాను మేడం. వెబ్సైట్ ఆడిట్ ఒకటే చేశాను. సరే, ఓకే అండి. మనకి ఇంకా అన్నీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ వర్డ్స్ అన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి. బట్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రాజెక్ట్ అప్పుడు మళ్ళీ ఒకసారి చేసుకుంటే అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. అవి జస్ట్ ఇప్పుడు కొంచెం సగం అర్థంగా అనుకుంటే, ఎందుకంటే ఫస్ట్ మనం వెబ్సైట్ డిజైన్ చేసుకుంటే మిగతా వర్డ్స్ అన్నీ కూడా మనకు ముందే తెలిసిండేవి. అది పర్లేదు, ఏం కాదు. నెక్స్ట్ మనము హాఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకున్నాం. అండ్ మారుతి గారు మీరు కూడా చెప్తారా ఈరోజు? చెప్పండి మేడం, అడగండి మేడం. హౌ టు ఫైండ్ అ గుడ్ కీవర్డ్స్.
Keywords, madam. Keywords. We have to find a high search volume and low competition. And after finding the good keywords, how to optimize the keyword? We have to use the keywords in the tags, title tags, meta tags, and then URLs, and అంతే మేడం గుర్తున్నాయి. URLs and HTML సోర్స్ అనేది ఉంది మేడం మరి లాస్ట్ అంటే HTML ఆల్ట్ ట్యాగ్ ఉంటుంది. H1 ట్యాగ్స్, H1 to H2, H3 ట్యాగ్స్ ఇవే ఉంటుంది. HTML సోర్స్ అంటుందండి. ఎక్కడెక్కడ ఆప్టిమైజ్ చేస్తామంటే టైటిల్లో, డిస్క్రిప్షన్ వీటిలో ఆప్టిమైజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ఆన్ పేజ్ SEO? On-page SEO is a type of SEO where we optimize a website. It's a type of SEO where we are going to optimize a website to improve its to get good results in search engine page results, to get higher, to rank higher. On page within the website, we are optimizing We are within the website with using internal content, keywords, internal links. These all are comes under on page. 1 minute only. Yeah. లైక్ ఒకసారి మీరు మళ్ళీ కొంచెం ఫస్ట్ నుంచి ఉన్న టాపిక్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. మీకు ఖాళీ టైంలో అంటే క్లాస్ అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే బిఫోర్ కమింగ్ టు ద క్లాస్ ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకున్నారంటే ఈ వర్డ్స్ అన్నీ మర్చిపోకుండా ఉంటారు. ఓకే మేడం. ఎందుకంటే మన ప్రిపేర్ అయ్యారు, మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ ఈ రోజుకి గుర్తులేవు. ఇట్లా మర్చిపోకుండా ఉంటే మనకి బెటర్ అనమాట, అడగగానే ఫాస్ట్గా స్పాంటేనియస్గా ఆన్సర్ ఇవ్వడానికి. అండ్ ఈరోజు వచ్చేసి మనము ఫస్ట్ టాపిక్ హాఫ్ పేజీ చూస్తున్నాము. ఈ హాఫ్ పేజీ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్దాము. ఈ హాఫ్ పేజీ మనకి కొన్ని రోజులు పడుతుంది, అంత ఫాస్ట్గా అయితే ఏమవ్వదు. చాలా టాపిక్స్ ఉంటాయి కూడా దీంట్లో కూడా. ఫస్ట్ మనం హాఫ్ పేజీ చేయాలంటే మనకి కావాల్సినది ఒక వెబ్సైట్. ఇట్లా మనకి ఒక వెబ్సైట్ కావాలి. ఈ వెబ్సైట్లో మనము ఇక్కడ ఉన్న లింక్స్ మొత్తం తీసుకొని హాఫ్ పేజీ సబ్మిషన్స్ అయితే చేస్తాం. ఇప్పుడు హాఫ్ పేజీ సబ్మిషన్ చేయడానికి మనము వేరే వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ తీసుకొచ్చుకోవాలి మన వెబ్సైట్కి. ఎలా తీసుకొస్తామంటే దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. డైరెక్టరీ సబ్మిషన్స్, సోషల్ బుక్ మార్కింగ్స్ అండ్ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్, ఆర్టికల్ సబ్మిషన్, క్లాసిఫైడ్ సబ్మిషన్స్, లైక్ బ్లాగ్ కమెంటింగ్, బ్లాగ్ పోస్టింగ్, గెస్ట్ పోస్టింగ్, పీడిఎఫ్ సబ్మిషన్స్, పీపీటీ సబ్మిషన్స్. మనకి ఇట్లా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ యాక్టివిటీస్ ఉంటాయి ఆన్ పేజీలో.
ఈ ఆన్ పేజ్‌లో వర్క్ యాక్టివిటీస్‌లో మనకేంటి అంటే మేజర్‌గా 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే వెబ్‌సైట్స్ వేరే వాళ్ళయి. మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టేస్తాము. వాళ్ళు మన వెబ్‌సైట్‌కి లింక్ యాక్సెప్ట్ చేస్తారు. లైక్ దాన్ని డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్‌లో లింక్ జ్యూస్ పాస్ అవుతదన్నమాట. దీన్ని లింక్ జ్యూస్ పాస్ చేస్తారు. దీంట్లో వచ్చి మనం జస్ట్ మన వెబ్‌సైట్‌లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్‌ని తీసుకెళ్ళి పేస్ట్ చేస్తాం. రెండోది మనమే వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకుంటాం. మనమే కంటెంట్ రాసుకుంటాము. మనమే ఇంటర్నల్ లింక్స్ ఇచ్చుకుంటాం. అంటే వేరే వాళ్ళకి సంబంధమే లేదు ఆ వెబ్‌సైట్స్ నుంచి. అలా సెకండ్ వేలో మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటాం. ఇంకా థర్డ్ వేలో ఏంటంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్స్‌కి మనము కంటెంట్ రాసిస్తాము. కంటెంట్ రాసిస్తే వాళ్ళు ఆ కంటెంట్ యాక్సెప్ట్ చేస్తే ఆ కంటెంట్‌తో పాటు మన వెబ్‌సైట్ కూడా ఒక లింక్ ఇవ్వమని ఏ పేజీకి మనకు లింక్ కావాలో ఆ పేజీ వాళ్ళకిస్తే వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. ఇట్లా మనకి 3 టైప్స్ ఆఫ్ బ్యాక్ లింక్ క్రియేషన్స్ ఉంటాయి. ఒకటి వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో వాళ్ళకేం సంబంధం లేదు. జస్ట్ మనమే ఆ వెబ్‌సైట్స్ వెతుక్కొని కంటెంట్ మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టేస్తాం. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైపు ఎవరితో సంబంధం లేదు. మనమే వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకుంటాం. మనమే కంటెంట్ క్రియేట్ చేసుకొని, మనమే బ్యాక్ లింక్ క్రియేట్ చేసుకుంటాం. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైపు వేరే వాళ్ళ వెబ్‌సైట్‌కి మనం రిక్వెస్ట్ అడుగుతాము. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు కంటెంట్ వాళ్ళకిస్తే, ఆ కంటెంట్‌తో పాటు లింక్ ఇస్తే ఆ కంటెంట్ పబ్లిష్ చేసినప్పుడు దాంతో పాటు మన వెబ్‌సైట్‌కి లింక్ వస్తుందన్నమాట. ఇలా 3 టైప్స్ ఆఫ్ బ్యాక్ లింక్ క్రియేషన్ టైప్స్ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ టైప్ మనము బ్యాక్ లింక్ క్రియేట్ చేయడానికి వేరే వాళ్ళ సైట్‌లో సబ్మిషన్ చేస్తున్నాం. ఈ వేరే వాళ్ళ సైట్‌లో మనం సబ్మిట్ చేసినప్పుడు మనకి మేజర్‌గా ఒకటి బ్యాక్ లింక్ వస్తుంది. రెండోది రెఫరల్ ట్రాఫిక్ వస్తుంది. ఇవి 2 మన వెబ్‌సైట్‌కి వస్తాయి. ఇప్పుడు మనము ఒక పేజీ ఏదైనా తీసుకోవచ్చు. ఏ పేజ్ అయినా తీసుకోవచ్చు. ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి ఫస్ట్. నోట్ ప్యాడ్ తీసుకొని మీరు ఏ పేజీకి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ పేజీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన హోమ్ పేజ్ ఫస్ట్ ఎవరు చేసినా హోమ్ పేజీకి చేయాలి. తర్వాత రిమైనింగ్ పేజెస్కి చేయాలి. అలాగే ఈ హోమ్ పేజీకి మనం కొత్త సైట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడల్లా ఫస్ట్ హోమ్ పేజీకి చేయాలి. ఇలా హోమ్ పేజీకి ఎందుకు చేస్తామంటే ఎక్కువ లింక్స్ ఈ హోమ్ పేజీకి లింక్ అయినాయి అనుకోండి, మన డొమైన్ అథారిటీ పెరుగుతుంది. ఈ పేజెస్కి లింక్ అయినాయి అనుకోండి, డొమైన్ అథారిటీ పెరగదనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ హోమ్ పేజ్ అనేది పేరెంట్ కేటగిరీ అయితే రిమైనింగ్ అన్నీ కూడా చైల్డ్ కేటగిరీస్. అంటే పేరెంట్ ప్రాపర్టీస్ నుంచి చైల్డ్కి యాక్సెస్ ఉంటుంది కానీ చైల్డ్ ప్రాపర్టీ పేరెంట్కి యాక్సెస్ ఉండదు అనమాట. అంటే లైక్ మన పేరెంట్స్ మనకి ప్రాపర్టీస్ ఇచ్చినట్టు మనము మన పేరెంట్స్కి ఇవ్వం కానీ మన పేరెంట్స్ నుంచి మనకు వస్తుంది కదా, సేమ్ ఇక్కడ కూడా అదే అప్లికబుల్ అవుతుంది. మనం ఏదైతే లింక్ ఈ హోమ్ పేజ్కి లింక్ చేస్తామో దీంతో పాటు మొత్తం అన్ని పేజెస్కి అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మీరు డొమైన్ అథారిటీ చెక్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ డొమైన్ అథారిటీ తక్కువ ఉంటుంది, పేజ్ అథారిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి డొమైన్ అథారిటీ మనకి 9 ఉంది, పేజ్ అథారిటీ అనేది 18 ఉంది. ఎప్పుడు మనకి ఇలా ఎందుకు ఉంటుందంటే డొమైన్కి వచ్చిన వెబ్సైట్స్ లింక్ జ్యూస్ అనేది రిమైనింగ్ పేజెస్కి కూడా పాస్ అవుతుంది. బట్ రిమైనింగ్ పేజెస్కి వచ్చిన లింక్ జ్యూస్ అనేది హోమ్ పేజ్కి పాస్ అవ్వదు కాబట్టి వీటి అథారిటీ ఎక్కువ ఉంటుంది. పేజీ అథారిటీస్, డొమైన్ అథారిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ డొమైన్ అథారిటీ పెంచాలి అంటే మనం ఎక్కువ వెబ్సైట్స్కి మనం ఈ హోమ్ పేజీని ఇచ్చి లింక్ చేసుకోవాలి. ఈ హోమ్ పేజ్కి ఇచ్చి లింక్ చేసేటప్పుడు మనము ఒక 2 టైప్స్ ఆఫ్ లింక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకటి డూ ఫాలో అండ్ రెండోది నో ఫాలో. ఇక్కడ చూపిస్తుంది కదా,
డూ ఫాలో బ్యాక్లింక్స్, నో ఫాలో బ్యాక్లింక్స్ అని. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే డూ ఫాలో బ్యాక్లింక్స్ మనకి గుడ్ బ్యాక్లింక్స్ అనమాట. వాటి నుంచి లింక్ జ్యూస్ పాస్ అవుతుంది, అలాగే మన వెబ్సైట్ ట్రస్ట్ పెరుగుతుంది, రిఫరల్ ట్రాఫిక్ కూడా వస్తుంది. బట్ నో ఫాలో బ్యాక్లింక్స్ కూడా మనం చేస్తాము, బట్ ఇక్కడ నుంచి మనకి లింక్ జ్యూస్ అనేది పాస్ అవ్వదు, జస్ట్ ఓన్లీ రిఫరల్ ట్రాఫిక్ అనేది వస్తుంది అనమాట. ట్రాఫిక్ వస్తుంది కానీ మనకి నో ఫాలో లింక్స్ నుంచి మనకి ఎలాంటి లింక్ జ్యూస్ పాస్ అవుతుంది. ఆ లింక్ జ్యూస్ పాస్ అవునప్పుడు మనకు డొమైన్ అథారిటీ అనేది పెరగదు. మనం ఎన్ని నో ఫాలో వెబ్సైట్స్కి చేసినా కూడా మనకి యూజ్ అనేది ఉండదు అనమాట. బట్ అక్కడి నుంచి ట్రాఫిక్ వస్తే ఆ ట్రాఫిక్ వల్ల ఏమవుతుందంటే వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది కాబట్టి గూగుల్ అల్గారిథం ఏమనుకుంటుంది, ఓకే ఇది గుడ్ సైట్, ఈ వెబ్సైట్కి ట్రాఫిక్ బాగానే వస్తుంది కాబట్టి ఈ వెబ్సైట్ని మనం ట్రస్ట్ చేయొచ్చు అనే ఒక అట్లా గూగుల్ అల్గారిథం అనేది ఒక ఫీలింగ్ అనమాట దానికి. అట్లా అది ఆ అల్గారిథం అలా డిజైన్ చేశారు. దేనికైతే ట్రాఫిక్ ఎక్కువ వస్తుందో ఆ సైట్ అనేది ట్రస్ట్ వర్ది సైట్ అది. అట్లా దానికోసం మనం యూజ్ చేసుకుంటాం కానీ ఈ డొమైన్ అథారిటీ పెరగడానికి యూజ్ అవ్వదు. ఈ డూ ఫాలో బ్యాక్ లింక్స్ అనేవి మనకు కొంచెం తక్కువ దొరుకుతాయి, నో ఫాలో అయితే చాలా బ్యాక్ లింక్స్ ఉంటాయి. ఈ డూ ఫాలో నో ఫాలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ జస్ట్ ఈ డూ ఫాలో నుంచే మనకి డొమైన్ అథారిటీ అనేది పెరుగుతుంది. ఇట్లా మనం డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాము. ఈ డొమైన్ అథారిటీ మనం ఇంక్రీజ్ చేయడానికి మనకి చాలా బ్యాక్ లింక్స్ అనేవి అవసరం అవుతాయి. అంటే ఒక బ్యాక్ లింక్ యాడ్ చేసామంటే మనం ఈ వెబ్సైట్కి దాని నుంచి మనకు వచ్చే వాల్యూ చాలా మైన్యూట్ వాల్యూ అనమాట. అది 0.005 అలా ఉంటుంది. అంటే మనం ఒక నొటేషన్లో మనం మెన్షన్ చేసుకోవాలంటే ఒక బ్యాక్ లింక్ వల్ల అది కూడా డొమైన్ అథారిటీని బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు లో డొమైన్ అథారిటీ సైట్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకున్నాం అనుకో మనకు వచ్చే అథారిటీ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. అదే హై డొమైన్ అథారిటీ సైట్స్ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకున్నాం అనుకో మన డొమైన్ అథారిటీ కూడా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. అట్లా దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ మనకు ఒక బేసిక్ రూల్ ఏంటి అంటే వెబ్సైట్కి ఫస్ట్ 1 month నుంచి వెబ్సైట్ డిజైనర్ దగ్గర నుంచి 6 months లోపు మనము మంత్లీ ఒక 15 to 20 బ్యాక్ లింక్స్ మాత్రమే తెచ్చుకోవాలి, ఎక్కువ లింక్స్ తేకూడదు. అలాగే 6 months నుంచి 1.5 year వరకు మనము ఒక 30 నుంచి మేబీ ఒక 100-150 వరకు తెచ్చుకోవచ్చు. ఆఫ్టర్ 1.5 year అయిపోయిన తర్వాత నుంచి మనము ఇంకా మోర్ దెన్ 1.5 year నుంచి మనము మంత్లీ ఒక 300 కానీ అబోవ్ బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. లైక్ ఇక్కడ ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే ఫస్ట్ మంత్లోనే మనం పెట్టగానే ఒక 10 మందిని రిక్రూట్ చేసుకుని ఆ 10 మంది చేత లింక్స్ కనుక యాడ్ చేపిస్తే మన వెబ్సైట్ ఏజ్ తక్కువ ఉంది, కొత్త వెబ్సైట్, ఆ వెబ్సైట్కి అప్పుడే అంత మనకి పాపులారిటీ రాదు. అంటే మామూలుగా జనరల్గా మనకు తెలిసిందే ఎవరైనా కొత్తగా షాప్ పెట్టి కానీ ఫస్ట్లో కొంతమంది ఎవరు రారు, ఎవరో కొద్దిగా వస్తూ ఉంటారు. తర్వాత ఒకరి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ షాప్కి ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ కొత్తగా పెట్టగానే వెబ్సైట్కి అంత విజిటర్స్ రారు, అలాగే బ్యాక్ లింక్స్ కూడా క్రియేట్ చేయలేము. ఒకవేళ అలా ఎవరైనా చేశారంటే అది స్పామ్ కింద తీసుకుంటుంది. కాబట్టి ఆ సైట్ ఏజ్ని బట్టి బ్యాక్ లింక్స్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సైట్ ఏజ్ని బట్టి బిలో 6 months అయితే ఒక 30 లోపల పర్ మంత్ 30 లోపల బ్యాక్ లింక్స్ ఉండాలి. ఒకవేళ 6 months నుంచి 1.5 year లోపల ఉంటే మనకి ఆ 30 నుంచి 150-200 ఈ లోపల మనం తెచ్చుకోవచ్చు. అది ఆఫ్టర్ 1.5 year నుంచి అంటే మనం అబౌవ్ 300 పర్ మంత్కి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు. అట్లా మనం తర్వాత నుంచి ఇంకా లిమిటేషన్ ఏమి ఉండదు, ఎక్కువ తెచ్చుకున్నా కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం టైం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇన్ బిట్వీన్ స్టార్టింగ్లోనే మనం ఓవర్గా వర్క్ చేసాము అంటే అది స్పామ్ కింద తీసుకుంటుంది. అది గుర్తుపెట్టుకొని వర్క్ చేయాలి. ఒకవేళ మీకు ఇచ్చిన సైట్ క్లయింట్ సైట్ ఏంటి, దాని ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు అయిందా, వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని మీరు తీసుకోవాలి. కేసు లేదనుకోండి
మీరు ఒకవేళ వాళ్ళు చెప్పలేదు అనుకుంటే మీరు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. డొమైన్ ఏజ్ చెక్కర్ ఆన్లైన్. కొన్ని సైట్స్ చూపిస్తాయి. అంతకుముందు మనకి దీంట్లోనే చూపించేది డొమైన్ ఏజ్, బట్ ఇక్కడ బ్లాంక్ ఇస్తుంది, ఇక్కడ చూపించట్లేదు. లేకపోతే ఇక్కడే చూసుకోవచ్చు అనమాట డొమైన్ ఏజ్ ఎంత ఉంది అనేసి, ఎన్ని ఇయర్స్ అయిందని. అలాగే ఐవెబ్ చెక్లో కూడా చూపించేది, ఇప్పుడు ఐవెబ్ చెక్లో కూడా చూపించట్లేదు డొమైన్ ఏజ్ ఎంత ఉంది అనేసి. అందుకని వేరే సైట్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాము. ఇది ఇంకా స్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 1 year 4 months 32 days అని ఇక్కడ మనకి చూపిస్తుంది డొమైన్ ఏజ్ అనమాట. కాబట్టి దీనికి మనం ఆల్మోస్ట్ 1 year 4 months అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు 300 వరకు తెచ్చుకోవచ్చు. ఇంకా అది దాటిన తర్వాత నుంచి ఇంకా 2 months ఉంది కాబట్టి ఈ 2 months కంప్లీట్ అయినాక మనం ఇంకా 300 అబోవ్ తెచ్చుకోవచ్చు అనమాట. అలాగే మన డొమైన్ ఎప్పుడు తీసుకున్నాము, లైక్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. ఇలా డొమైన్ ఏజ్ చెక్ చేసుకొని ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు SEO వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈజీగా ఉండేది అండ్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ చూద్దాం. ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే ఓన్లీ బ్యాక్లింక్ క్రియేషన్కి మాత్రమే యూజ్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకి పెద్దగా రిఫరల్ ట్రాఫిక్ అనేది ఏం రాదు. మనకి డైరెక్టరీ సబ్మిషన్స్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ డైరెక్టరీ సబ్మిషన్స్ మనము తీసుకునే ముందు మనం ఏ పేజ్కి బ్యాక్ లింక్ క్రియేట్ చేస్తాము ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ హోమ్ పేజ్ అనుకోండి, హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకుంది. హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ హోమ్ పేజ్ లింక్ ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకుంటాం. కంపల్సరీగా మీరు ఇది మెయింటైన్ చేయండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఒక నోట్ ప్యాడ్లో URL యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనము కంట్రోల్ యూ సోర్స్లోకి వెళ్ళి మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్, ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ గూగుల్లో ఇప్పుడు మనకి కీవర్డ్ బేస్ మీద రన్ అవ్వట్లేదు కాబట్టి గూగుల్కి కీవర్డ్స్ అవసరం లేదు. లేకపోతే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది, మెటా కీవర్డ్స్ అని. అంతకుముందు ఓల్డెన్ డేస్లో అమెజాన్ వీళ్ళంతా ఆ మెటా కీవర్డ్స్ కూడా యూజ్ చేసుకునేవాళ్ళు. కానీ తర్వాత వాళ్ళు దాన్ని రిమూవ్ చేయలేదు, అలాగే ఉంది. కంట్రోల్ యూ అండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇచ్చాడు, ఈ టైటిల్. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, మెటా డిస్క్రిప్షన్. అండ్ నెక్స్ట్ మెటా కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ స్టార్టింగ్లో కీవర్డ్స్ బేస్ మీద మన వెబ్సైట్లో రన్ అయ్యేటప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఇట్లా కీవర్డ్స్ని యాడ్ చేసేవాళ్ళం.
ఈ టైటిల్‌లోనూ కీవర్డ్స్ ఉండాలి. ఈ డిస్క్రిప్షన్‌లో కీవర్డ్స్ ఉండాలి. మళ్ళీ రిమైనింగ్ కీవర్డ్స్ మనకి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ కీవర్డ్స్ ఆప్షన్ లేదు కాబట్టి కీవర్డ్‌ని యూజ్ చేయము. గూగుల్‌కి కీవర్డ్స్ తోటి పని లేదు. వెబ్‌సైట్‌లో కీవర్డ్స్ తోటి పని లేదు. కానీ మనం ఇప్పుడు సబ్మిట్ చేసేది థర్డ్ పార్టీ సైట్స్ లైక్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసుకున్న సైట్స్. అక్కడికి మనకి కీవర్డ్స్ అనేది కంపల్సరీగా కావాలి. కాబట్టి మనకున్న ఈ కంటెంట్‌లోనే ఈ కీవర్డ్స్‌ని తీసుకోవాలి. ఏ కంటెంట్ అయితే మనకుంటదో ఆ కంటెంట్‌ని యూజ్ చేసి తీసుకోవచ్చు. ఎస్‌సిఓ, గూగుల్ యాడ్స్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ అంటే ఒక 3 కీవర్డ్స్, 4 కీవర్డ్స్ తీసుకొని ఇట్లా పెట్టుకోండి. ఫస్ట్ యూఆర్ఎల్, సెకండ్ టైటిల్, థర్డ్ డిస్క్రిప్షన్, ఫోర్త్ కీవర్డ్స్. ఇవి 4 ఒక నోట్‌ప్యాడ్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్‌ని సెర్చ్ చేయాలి గూగుల్‌లో. మనం ఎస్‌సిఓ ఎన్ని సంవత్సరాలు చేస్తామో మనకి సెర్చింగ్ ప్రాసెస్ అనేది అన్ని సంవత్సరాలు ఉంటుంది. మనం ఎవ్రీ టైమ్ న్యూ సైట్స్‌ని సెర్చ్ చేస్తూ ఉండాలి. న్యూ సైట్ సబ్మిషన్స్ చేస్తూనే ఉండాలి. మనం ఎవ్రీ డే ఆ సేమ్ సైట్స్‌లో సబ్మిట్ చేసామంటే నో యూజ్ అనమాట. మనకి దీనికోసం ఒక టైం అనేది ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసుకోవాలి. ఈ సైట్స్ సెర్చింగ్ కోసం. లైక్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఫ్రీ. ఇక్కడ మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఈ సైట్స్‌లో డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అనేవి ఉన్నాయి. ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ మెయిన్ టాస్క్ ఏంటంటే ఓన్లీ బ్యాక్ లింక్స్ ప్రొవైడ్ చేయడం మాత్రమే. వేరే వర్క్ ఏముండదు ఈ వెబ్‌సైట్స్‌కి. ఈ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసింది పర్టిక్యులర్‌గా వేరే వాళ్ళ వెబ్‌సైట్స్‌కి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి. బట్ వాళ్ళకి ఏంటి యూజ్ అంటే వాళ్ళకి యాడ్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు డైరెక్టరీ సైట్స్‌ని ఓపెన్ చేసామనుకోండి వాళ్ళకి కొన్ని యాడ్స్ అనేది వస్తాయి. ఆ యాడ్స్ త్రూ వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటారు. అందుకోసమని క్రియేట్ చేసి పెడతారు. ఇప్పుడు మనం కూడా అలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బ్లాగింగ్ చేసుకొని అది మనం బ్లాగింగ్‌లో చూద్దాం ఎలా చేస్తామో అనేసి. ఇక్కడ ఈ సైట్‌లో మనకి హాఫ్ పేజీలో మనం చేసే ప్రతి టాపిక్ ఇందులో ఇచ్చాడు. ఇక్కడ కొన్ని సైట్స్ ఇచ్చాడు. ఇట్లా ఒక్కొక్క సైట్‌లో లిస్ట్ అనేది ఉందన్నమాట. ఈ లిస్ట్‌లో మనము మంచి సైట్స్‌ని సెర్చ్ చేసుకోవాలి. ఎలా సెర్చ్ చేసుకోవాలంటే మనం ఈ డొమైన్ అథారిటీ చెక్కర్ నుంచి చెక్ చేసుకోవాలి. కొన్ని దీంట్లో అయితే మనకు ఒక్కటే ఇస్తుంది కాబట్టి రెండోది చెక్ చేయలేము. బట్ ఇంక వేరే థర్డ్ పార్టీ సైట్స్ ఇంక వేరే ఏమన్నా చూసుకోవాలి. డొమైన్ అథారిటీ చెక్కర్ మౌస్ అని ఇచ్చాడు. ఫ్రీ అని ఇచ్చాడుగా, ఇది ఫ్రీ కాదు, ఇది పెయిడ్. వెబ్సైట్ అథారిటీ చెక్కర్ ఇట్లా టూల్స్ని తీసుకొని ఇదిగోండి ఇది సెకండ్ లింక్ చేయబోయేసరికి మనకి పేమెంట్ అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము డైరెక్టరీ సైట్స్ అనమాట. హై డొమైన్ అథారిటీ డైరెక్టరీస్ అండ్ రెండోది ఇన్స్టెంట్ అప్రూవల్. అంటే ఇక్కడ ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్లో ఒక్కసారి మనం సబ్మిట్ చేస్తే అది అప్రూవల్ రావడానికి కొన్ని వెబ్సైట్స్ ఇమీడియట్గా అప్రూవల్ ఇస్తే, కొన్ని వెబ్సైట్స్ 3 months తీసుకుంటాయి, ఇంకొన్ని వెబ్సైట్స్ 6 months తీసుకుంటాయి, ఇంకొన్ని వెబ్సైట్స్ 1 year తీసుకుంటాయి. ఇప్పుడు 1 year బిఫోర్ మనకి ఇన్స్టెంట్గా అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ లింక్ మనకి ఎన్ని రోజులు ఉంటుందో కూడా చేసుకోవచ్చు. లైక్ అంటే ఒక లింక్ అనేది 6 months నుండి ఎక్స్పైర్ అయిపోతుంది. కొన్ని లింక్స్ 1 year ఉంటాయి, కొన్ని లింక్స్ 2 years ఉంటాయి. అట్లా వాటి టైం అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోయి ఆ లింక్స్ అనేవి వెళ్ళిపోతాయి మన వెబ్సైట్ నుంచి. అప్పుడు మన లింక్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని బట్టి డొమైన్ అథారిటీ కూడా తగ్గిపోతుంది.
కాబట్టి ఎవ్రీడే మనము కొత్త లింక్స్ అనేది క్రియేట్ చేస్తూనే ఉండాలి. అది ఎప్పుడైనా అప్రూవల్ రాని మనకి దాంతో సంబంధం లేదు కానీ ఇవి చేస్తూ ఉండాలన్నమాట. కొన్ని ఇన్స్టెంట్ అప్రూవల్ డైరెక్టరీస్ ఉన్నాయి, కొన్ని హై డొమైన్ అథారిటీ సైట్స్ ఉన్నాయి. మనం ఇన్స్టెంట్ అప్రూవల్ సైట్స్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని సైట్స్ ఉన్నాయట. ఇది స్పాన్సర్డ్ సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో కనుక మనం లింక్ సబ్మిట్ చేయాలంటే పేమెంట్ చేయాలి. పేమెంట్ వచ్చి డాలర్స్లో ఉంటుంది. బట్ మనకు వచ్చే లింక్ జ్యూస్ అనేది చాలా మైనర్ వాల్యూ ఉంటుంది. కాబట్టి మనము ఆల్మోస్ట్ అన్ని ఫ్రీనే సజెస్ట్ చేస్తాం, తప్పితే పెయిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు చేయం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రీ డైరెక్టరీస్. నెక్స్ట్ మీరు ఈజీగా వెబ్సైట్ డైరెక్టరీస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూఆర్ఎల్లో డైరెక్టరీ అనే వర్డ్ ఉన్న సైట్స్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. అంటే ఇనిషియల్గా మీకు తెలియని డైరెక్టరీ సైట్ ఏంటో మీకు తెలియదు కాబట్టి ఈ డొమైన్ నేమ్స్లో డైరెక్టరీ ఉంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి, లేకపోతే ఈ డైరెక్టరీ పేరు లేని వాటిని అన్నిటి ఓపెన్ చేసి వాటికి సబ్మిషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకునేకి చాలా టైం అయిపోతుంది. ఒకసారి మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది దీని మీద అంటే తర్వాత ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు ఎలాంటి సైట్స్కి వస్తుందని. బట్ ఇక్కడ మనకి కొన్ని సైట్స్ డైరెక్టరీ అని ఉన్న సైట్స్ చెక్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఎల్లో పేజెస్ అనమాట. అంటే ఇది బిజినెస్ డైరెక్టరీ, మామూలు డైరెక్టరీ ఏం కాదు ఇది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కూడా బిజినెస్ డైరెక్టరీ. ఇక్కడ ఒక దీనికి ఇది ఒక డైరెక్టరీ. ఇక్కడ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ యాడ్ ఏ సైట్ అనే ఆప్షన్ కానీ సబ్మిట్ లింక్ అనే ఆప్షన్ కానీ ఉండాలి. యాడ్ ఏ సైట్ ఆర్ సబ్మిట్ లింక్, ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి ఉండాలి. ఇవి రెండు డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. ఇప్పుడు ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్కి డొమైన్ అథారిటీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి డొమైన్ అథారిటీ ఎంత ఉన్న వెబ్సైట్స్లో మనం సబ్మిట్ చేయాలి అంటే అబౌవ్ 40 ఉంటే మనకి చాలా బెస్ట్ అనమాట. బిలో 40 అసలు చేయకూడదు. ఇంకా ఇన్ కేస్ మనం వెతికి దొరకలేదంటే సమ్ సైట్స్ 35 ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం కొత్త సైట్ అనుకోండి 35 ఉన్నా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఓకే చేయొచ్చు. బట్ ఫ్యూ డేస్ తర్వాత మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ పెరుగుతుంది. అప్పుడు ఒక 30-35 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏవైతే మనం సబ్మిట్ చేసే సైట్లు 30 డొమైన్ అథారిటీ ఉన్న సైట్స్లో సబ్మిట్ చేయకూడదు. మన వెబ్సైట్కి ఎప్పుడు కూడా డొమైన్ అథారిటీ అనేది హై ఉన్న వెబ్సైట్స్ నుంచే రావాలి తప్ప ఈక్వల్గా కానీ మనకంటే తక్కువ అథారిటీ ఉన్న సైట్స్లో సబ్మిషన్ అనేది అసలు చేయకూడదు. ఎందుకంటే మనకంటే తక్కువ డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్ మనకి లింక్స్ పాస్ చేయడం అనేది కొంచెం క్రిటికల్ ఇష్యూ కాబట్టి మనం అది చేయవద్దు. ఎప్పటికీ మన వెబ్సైట్ డొమైన్ అథారిటీనే ఎక్కువ ఉండాలి. అలాగే అక్కడ సబ్మిట్ చేసే సైట్స్ యొక్క డొమైన్ అథారిటీ 40 అబోవ్ ఉంటే బెటర్. అలాగే ఇంకొక నెక్స్ట్ స్టెప్ స్పామ్ స్కోర్. ఈ స్పామ్ స్కోర్ అనేది బిలో 15 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ మనం డొమైన్ అథారిటీ ఒక వెబ్సైట్లో, స్పామ్ స్కోర్ ఒక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి వచ్చేసి డొమైన్ అథారిటీ 52 ఉంది. ఇంకా ఈ వెబ్సైట్లో సబ్మిట్ చేయొచ్చు అన్నమాట. లైక్ ఇలా చెక్ చేసుకోవాలి. అలాగే ఈ వెబ్సైట్ డూ ఫాలోనో నో ఫాలోనో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే కంట్రోల్ యూ, కంట్రోల్ యూలో కంట్రోల్ ఎఫ్, తర్వాత నో,
నో ఫాలో ఉంది. ఇక్కడ వచ్చేసి అట్రిబ్యూట్ ఇచ్చారు కదా, రియల్ ఈక్వల్ టు నో ఫాలో అని. ఇప్పుడు ఈ సైడ్ నుంచి మనకు లింక్ వస్తే అది నో ఫాలో లింక్ అనమాట. ఈ వెబ్సైట్ నుంచి మనకు లింక్ చూసేది పెద్దగా రాదు, కాకపోతే ఎలా సబ్మిట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ యాడ్ ఏ సైట్. ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఇంకో కొన్ని వెబ్సైట్స్కి ఆప్షన్స్ కూడా ఇస్తాడనమాట, ప్రీమియమా ఫ్రీయా అని. ఇక్కడ ఫ్రీ అండ్ రెగ్యులర్ లింక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, రెసిప్రోకల్ సెలెక్ట్ చేసుకోకూడదు. అది ఫ్రీ రెగ్యులర్ విత్ రెసిప్రోకల్ అని కూడా అది సెలెక్ట్ చేసుకోవద్దు. జస్ట్ ఒకే ఆప్షన్ ఫ్రీ రెగ్యులర్, ఈ రెండు ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒకటి సేమ్. ఇక్కడ మనం హోమ్ పేజీ సబ్మిట్ చేద్దాం, లేదంటే బ్లాగ్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్లో యూఆర్ఎల్ అండ్ ఇక్కడ టైటిల్ ప్లేస్లో కాపీ చేసుకొని నెట్ మళ్ళీ స్లో అవుతుంది. ఇక్కడ యూఆర్ఎల్, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ప్లేస్లో డిస్క్రిప్షన్, నేమ్, మా పేరు ఇవ్వచ్చు. వర్క్ కోసం ఏదైతే జీమెయిల్ మీరు క్రియేట్ చేసి పెట్టుకున్నారో ఆ జీమెయిల్ మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే చాలా స్పామ్ లింక్స్ అన్ని జీమెయిల్కి వస్తాయి. పర్సనల్ జీమెయిల్ ఇచ్చారంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఏ స్పామ్ సైట్స్ నుంచి వచ్చే ఏ ప్రాబ్లం అవుతుందో తెలియదు. కాబట్టి మనం వర్క్ కోసం సపరేట్గా ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకున్నాం, అది యూజ్ చేసుకోండి. ఇట్లా మనము ఈమెయిల్ ఐడికి ఇచ్చేసాము. ఈ ఈమెయిల్ ఐడికి కొన్నిసార్లు వెరిఫికేషన్ మెయిల్స్ వస్తాయి, కొన్నిసార్లు లింక్ అప్రూవల్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టాప్లోకి వెళ్ళేసి మనం కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనది ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ తీసుకున్నాం. ఒకవేళ సర్వీస్ అయితే సర్వీస్, లీగల్ అయితే లీగల్. అంటే మనం పర్టికులర్గా కరెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. వేరే తప్పు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నామంటే అది స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది. మన వర్క్, మన కంటెంట్ వేరు, మనం సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ వేరు అంటే స్పామ్ లింక్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అలా చేయొద్దు. లైక్ మన వెబ్సైట్ దేనికి రిలేటెడ్ ఫస్ట్ చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కంపెనీ ఓనరే చెప్తాడు అది దేనికి రిలేటెడ్ అనేసి, ఏ కేటగిరీ అని. దాంట్లో మనకి సేమ్ ఎగ్జాక్ట్ కేటగిరీ దొరికినా పర్లేదు, లేదా నియర్ టు కేటగిరీ. అంటే ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఈ లిస్ట్లో రియల్ ఎస్టేట్ అనేది ఉండాలి. ఒకవేళ లేదనుకోండి బిజినెస్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ మనకి ఏంటంటే లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని వచ్చింది. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని లైక్ ఇక్కడ మనకి యూఆర్ఎల్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయాలన్నమాట.
మీ జీమెయిల్ ఐడికి నేను షీట్ పంపిస్తాను, అందులో యాడ్ చేయండి. ఇక్కడ మమ్మీ నీకు ఫోన్ వచ్చింది ఇదిగో హనీ అమ్మ నీకు ఫోన్ హనీ హనీ. సబ్మిట్ చేసిన ఆ లింక్ని ఇక్కడ submit.php అని వస్తుంది. ఈ లింక్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ లింక్ ఫార్మాట్స్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ ఫస్ట్ డేట్, తర్వాత డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, ఇక్కడ నెక్స్ట్ జీమెయిల్, ఏ వెబ్సైట్ లింక్ సబ్మిట్ చేసి ఇవన్నీ కూడా మనం ఒక ఆర్గనైజ్గా పెట్టాలి. ఇది కూడా సేమ్ అలానే ఉంది. అది ఇట్లా ఈ సైట్స్ అన్నీ చేయండి. ఇంకా కొన్ని సైట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ సబ్మిట్ లింక్ అని ఉంది. ఈ సబ్మిట్ లింక్లో ఫస్ట్ ఏంటంటే మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎడ్యుకేషన్, గో టు స్టెప్ 3. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిందని కదా లైఫ్ టైమ్ ఫీచర్డ్ లింక్ అండ్ $60 అన్లిమిటెడ్ అని. ఎక్స్ట్రా 6 డీప్ లింక్స్ వస్తాయి. ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ మనకు అవసరమే లేదు. నెక్స్ట్ ఫీచర్డ్ లింక్ $20 పర్ ఇయర్. ఈడు కొన్ని ఫీచర్స్ తగ్గించడం ఇలా మొత్తము వస్తున్నాయి అనమాట. ఇక్కడ రెగ్యులర్ లింక్ విత్ $7 పర్ ఇయర్, అంటే $7 కడితే 1 year వరకు మనకు లింక్ అనేది పాస్ చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తే మళ్ళీ మనం లింక్ తీసుకోవాలి. బట్ ఇంత అమౌంట్ బట్టి $7 బట్టి ఒకవేళ లింక్ తీసుకున్నప్పుడు దానికి పెద్ద వాల్యూ ఉండదు కాబట్టి ఎవరు ప్రిఫర్ చేయరు. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ లింక్, ఫ్రీ రెగ్యులర్ లింక్ అండ్ ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ రివ్యూ టైం వచ్చేసి 6 to 9 months. వీళ్ళు మనం ఈరోజు సబ్మిట్ చేసిన లింక్ని రివ్యూ చేసి మనకు అప్రూవల్ ఇవ్వడానికి 6 to 9 months పడుతుంది అన్నమాట. గో టు స్టెప్ 2 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మళ్ళీ సబ్మిట్ చేస్తాం. లైక్ టైటిల్, URL, నేమ్, Oh, fill in the blanks with the current joining words. ఇక్కడ వచ్చేసి మనం క్యాచ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ కూడా లింక్ సబ్మిటెడ్, వెయిటింగ్ ఫర్ అప్రూవల్. ఇట్లా 2 types ఆఫ్ లింక్ సబ్మిషన్స్ ఉంటాయి. ఇవి మీరు వర్క్ అయితే చేయండి. ఈరోజు నేను మీకు వెబ్సైట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, ఏ ఫార్మాట్లో పెట్టాలనేది మీకు షీట్స్ క్రియేట్ చేసి ఇస్తాను. అందులో సబ్మిట్ చేయండి. ఏ రోజు చేసిన వర్క్ ఆ రోజు. ఓకేనా? హలో, యా ఓకే మేడం. యా, ఈ రోజుకి డైరెక్టరీ సబ్మిషన్స్ చేయండి. లైక్ హోమ్ పేజే తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చింది ఏ పేజ్ అయినా తీసుకోవచ్చు. ఇట్లా ఈ వెబ్సైట్స్ నేను మీకు గ్రూప్లో పెడతాను. ఇందులోంచి టైటిల్లో డైరెక్టరీ అని ఉన్న సైట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి? ఓకే, ఇది కంప్లీట్ డిఫరెంట్ వర్క్ మేడం. ఇది లైక్ SEO దాంట్లోకి యాడ్ అవుదా మేడం? ఇది ఎస్సీఓనేనండి, ఆఫ్ పేజ్ ఎస్సీఓ. హాఫ్ పేజ్ SEOలో మనం ఇంత వర్క్ చేసి ఎంటర్ చేయాలండి ఎక్సెల్ షీట్లో. ఇప్పుడు హాఫ్ పేజ్ దాంట్లో మనము ఈ వెబ్సైట్లో చూసి హాఫ్ పేజ్ ఎంటర్ చేయాలండి SEV ఆడిట్లో. ఈ ఆడిట్లో అవసరం లేదు. ఆడిట్లో నేను చూపించిన వరకు చేస్తే సరిపోతుంది. తర్వాత అవుట్పుట్ వచ్చినాక ఎక్కడ యాడ్ చేయాలో అప్పుడు చూపిస్తాం మళ్ళీ.
ఓకే. ఇది ఓన్లీ హాఫ్ పేజ్‌లో హౌ టు చెక్ అనేది బ్యాక్ అంతే. లింక్స్ క్రియేట్ చేయడం. దీన్నే బ్యాక్ లింక్ బిల్డింగ్ అని కూడా క్రియేషన్. అంటారు. ఇప్పుడు హాఫ్ ఓకే. పేజ్ ఎస్ఈఓలో మన వెబ్‌సైట్‌కి లింక్ బిల్డింగ్ స్టార్ట్ చేసాం. ఈ లింక్ ఓకే. బిల్డింగ్ అంటే మనం ఈ లింక్ బిల్డింగ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా రిఫరల్ ట్రాఫిక్ కూడా వస్తది. సెపరేట్‌గా దీనికోసం కూడా జాబ్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ లింక్ బిల్డింగ్ ఎస్ఈఓ పర్సన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి పెడతారు. బట్ ఇప్పుడు చాలా తగ్గినాయి గానీ ఒకప్పుడు ఫుల్ ఉండేయన్నమాట ఈ లింక్ బిల్డింగ్‌కి. హుహుహు. అంటే సాలరీ తక్కువ ఉంటది. వర్క్ ఎక్కువ ఉంటది లింక్ బిల్డింగ్‌కి. ఎక్కువ ఓకే. సేపు చేస్తూ ఉండాలి. ఇలానే కొత్త సైట్స్ సెర్చ్ చేసుకోవడం, సబ్మిట్ చేసుకోవడం చేస్తూ ఉండాలి. ఇప్పుడేంటంటే ఎస్ఈఓ వాళ్ళతోటే ఇది కూడా చేపిచ్చేస్తున్నారు. సెపరేట్‌గా లింక్ బిల్డింగ్ పర్సన్స్ అని తీసుకోవట్లేదు. చాలా తక్కువ కంపెనీస్ అంటే వాళ్ళకింకా ఎస్ఈఓ ఏం కాకుండా ఓన్లీ రిమైనింగ్ అంతా వాళ్ళు చేసుకుంటూ ఓన్లీ ఇవి క్రియేట్ చేయడానికి చాలా టైం పడతది కాబట్టి ఇలాంటివి ఔట్‌సోర్సింగ్ ఇస్తారు. హుహు. ఎవరైనా చేసేవాళ్ళుంటే అలా వర్క్ తీసుకొని చేసుకుంటూ ఉంటారు. ఇది హాఫ్ పేజ్ ఎస్ఈఓలో లింక్ బిల్డింగ్‌లో ఫస్ట్ స్టెప్. ఓకేనా? యాహ్! ఓకేలే. చిన్న డౌట్ మేడం. ఇంద డొమైన్ అథారిటీ 40 అబోవ్ ఉండాలన్నారు కదండీ! హ్మ్. స్పామ్ స్కోర్ ఎంత ఉండాలి మేడం అది? బిలో 15. 15 మేడం? బిలో 15 15. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మేడం. చూస్తామండి ఈరోజు క్లాస్ వీడియో ఒకసారి మళ్ళీ చూస్తే గాని